వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లడ్డూ విషయం పైన ప్రతిపక్షాల ప్రశ్నలు, ప్రజలు స్పందించడం చూసాం, డివోటీ స్పందించడం చూసాం, స్వామీజీలు ప్రెస్ మీట్లు పెట్టడం చూసాం. కానీ దానికి భిన్నమైన పరిస్థితి ఏకంగా సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన, మంత్రి లోకేష్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు ఒక పోలీస్ అధికారి. సో డిఎస్పీ నాగ వరప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అండ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఆ కంప్లైంట్లో ఏం రాసుకొని వచ్చారు, ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, లడ్డూ విషయం పైన మీరు కంప్లైంట్ ఇచ్చారని విన్నాం. సరే, ఎందుకు అసలు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? భగవంతుడంటే ఈ దేశంలో, భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు భయపడాలి. నా ముఖ్యమైన ఉద్దేశం అది. భయము, భక్తి, విశ్వాసము అన్ని కలిగి ఉండాలి. భగవంతుడు అంటే, దేవుడు అంటే భయం లేకపోతే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకు పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుడి కంటే ఎక్కువగా మనల్ని పెంచి పెద్ద చేస్తారు. అట్లాగే ఈ దేశాన్ని దేవుడు అనే భయము, భక్తి భావంతో మనల్ని తల్లిదండ్రులు ఏ విధంగా డిసిప్లిన్ గా ఒక సత్వంతో పెంచుతారో అదే మాదిరిగా దేవుడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని భయము, భక్తితోటి, విశ్వాసాలతో కూడిన జీవితాన్ని గడపాలని దేవుణ్ణి మనం అందరం ప్రార్థిస్తుంటాం. ఇటువంటి ప్రాసెస్ లో సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం మీద అనేక రకములుగా విమర్శలు చేయడం, ఏమేమో కారణాల చేత శ్రీవారి ప్రతిష్టకు, హిందువుల మనోభావాలకు, అంటే నేను కూడా హిందువుని కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా నా కుటుంబ పరంగా నేను పక్కా హిందువుని కాబట్టి అందులోనూ నా యొక్క మనోభావాలు, అంటే ఇప్పుడు భారతదేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అదే విధంగా నా యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దీనికి రీజన్స్ ఉన్నాయి. పందికోగు అని హేళన చేశారు. మేము ఏకలైవ మహారాజు సంతతి వారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణలో ఎరుకుల అని పిలుస్తారు మమ్మల్ని. ఏకలవ్య జాతి మంత్రి. వన్ ఆఫ్ ది ఇండిజినస్ ట్రైబ్స్ లో లైక్ శాంతాల్స్, గోండ్స్, హిల్స్, నాగోబాస్, ఎరుకల, ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. శ్రీవారి కళ్యాణానికి చాలా సంబంధాలు ఉంటాయి కదా. That's why I'm telling you. సో ఈ విధంగా మేము పురాణాల్లో నుంచి, ఇతిహాసాల్లో నుంచి, చరిత్రలో, ఏన్షియంట్ ఇండియా నుంచి ఒక ప్రాముఖ్యత కలిగిన కులం, అంటే జాతి, కులం కంటే కూడా జాతి, ట్రైబల్ జాతిలో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ట్రైబల్ క్లాన్ మాది. సో అట్లా భక్త కన్నప్ప మా ట్రైబే, భక్త శబరి మా ట్రైబే, చెంచు లక్ష్మి మా ట్రైబే, ఎరుకల నాంచారమ్మ మా ట్రైబే. మా అందరికీ మూల పురుషుడు ఏకలవ్య మహారాజ్. సో మా ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పడం వల్ల, ఎరుక అంటే జరగబోయేది, భవిష్యత్తుని తెలియజేస్తారు. మా కులంలో చాలా మంది స్త్రీలు ఎరుక చెప్తారు. దాన్ని కొద్దిగా విలేజ్ లాంగ్వేజ్ లో సోది అని అంటారు. ఉంటాయి, చాలా సెంటిమెంట్లు వాళ్ళు ఎప్పుడు వచ్చి చెప్తారని ఎదురు చూస్తుంటారు. మాకు తంబురాది తీసుకుంటారు, తీసుకొని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ హస్తం చూపించగానే హస్తరేఖలను చూసి వాళ్ళ భవిష్యత్తుని చెప్తారు.
మా స్త్రీలు అంత గొప్పవాళ్ళు. ఉమ్, సో అటువంటి ఎరుకల నాంచారమ్మ దేవదేవుడైన శ్రీనివాసుడికి వివాహ సమయంలో పలన దిక్కున శ్రీనివాసుడు ఉంటాడు అని చెప్పేసి పద్మావతి దేవికి చెప్పడం వల్ల ఉమ్, వారి కళ్యాణం జరిగింది అనేది మా కవుల్లో ప్రసిద్ధి, వైడ్ స్ప్రెడ్ ప్రచారం మా కవుల్లో ఉంది. ఉమ్, అట్లాగే మా కులస్తులు వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజా కార్యక్రమాల్లోనూ వారి యొక్క పల్లకి మూయడంలోనూ వారి యొక్క దాన్ని సంచాన్ని మూయడంలోనూ ఉమ్, ఇవి ముందు తీసుకువెళ్తారు కదా, వీటిలో మా వాళ్ళే ఉంటారని ప్రసిద్ధి. దానికి ప్రధానంగా మాకు 4 గోత్రాలు ఉమ్. మా అయితే మా అసలు మీరు జాతిలో. కంప్లైంట్ ఎందుకు చేశారు సార్ మరి? మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక, సార్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక దశావతారాల్లో ఒక అవతారమైన వరాహ అవతారాన్ని పంది 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 పువ్వు పంది పువ్వు అని ఉమ్, చాలా ఒక కించపరిచే విధంగా ఉమ్, 1,00,000 లడ్డూలు పంది కొవ్వుతో తయారు చేసి అయోధ్య శ్రీరామచంద్రరావు వారి ఉమ్, ఆలయానికి పంపించడం జరిగింది ఉమ్, అని అవహేళన చేశారు. సో వరాహం అనేది మాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. మా కులస్తుల్లో చాలా మంది దాన్ని గౌరవంగా చూసుకుంటారు, జీవనాధారంగా కూడా చూసుకుంటారు. ఉమ్. చాలా మంది ఆ పంది మాంసము అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి జీవనాన్ని గడుపుతారు. సో సార్, మీరు కంప్లైంట్ లో ఏం రాశారు సార్? అమ్మా, కంప్లైంట్ లో ఏం రాశారు? మీరు ఇచ్చిన కంప్లైంట్ లో నేను ఈ కంప్లైంట్ తీసుకున్నారు, ఏం రాశారు సార్ కంప్లైంట్? అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వనన్నారు. ఇవ్వలేదు. నేను కంప్లైంట్ లో ఇవ్వలేదు, అది మేము ఇవ్వమండి తర్వాత మేము మాట్లాడతాము ఎంక్వైరీ చేస్తాము అన్నారు. ఉమ్, ఇది నేను ఇచ్చిన పూర్తి కంప్లైంట్. ఓకే. ఇది కంప్లైంట్. ఉమ్, ఇందులో ఈ మొదటి పేజీలో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇంట్రడక్షన్ తీసివేస్తే ఉమ్, ఇప్పుడు ఎవరైతే ఆ ఈ పంది మాంసము గుడ్డు మాంసము వాటి పువ్వు ఇట్లా కలిసింది అపచారం జరిగిపోయింది అని అనౌన్స్మెంట్ చేశారు ఉమ్, గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, ఉమ్, తదుపరి ఎవరైతే ఉన్నారో వాటిని ఎవరైతే పబ్లిష్ చేశారో, ఎవరైతే పుంఖం పుంఖాలుగా వాటి మీద విస్తృత ప్రచారం చేశారో ఉమ్, వారు చెప్పినట్లుగా గొడ్డు మాంసం పువ్వు, ఉమ్, పంది మాంసం పువ్వు ఎన్డీడీబీ రిపోర్ట్ లో కానీ ఉమ్, ఎన్డీఏ రిపోర్ట్ లో కానీ ఎక్కడ లేదు. ఉమ్, సో ఒకవేళ ఉంది అని వీళ్ళు గట్టిగా ప్రచారం చేస్తే నేను నా రిపోర్ట్ లో మెన్షన్ చేసిన విషయాలను చెప్తున్నాను. ఉమ్, ఎన్ని గొడ్డులను, ఎన్ని పందులను ఉమ్, ఎక్కడ సెక్యూర్ చేశారు, ఎవరు సెక్యూర్ చేశారు, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమిటి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళారు, తీసుకువెళ్ళి వాటిని వధించి ఆ మాంసాన్ని ఆ గుడ్డల నుంచి ఆ పందుల నుంచి వేరు చేసి ఆ మాంసం నుంచి కొవ్వును వేరు చేసి దాన్ని ఏదైనా పరిశ్రమలో కానీ లేకపోతే మాన్యువల్ గా కానీ దాని ఘన పదార్థంగా కానీ ద్రవ పదార్థంగా కానీ తయారు చేసి ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి శ్రీవారి లడ్డూలో ప్రసాదములో కలిపి నెయ్యిలో ఎక్కడ ఎప్పుడు ఏ తేదీన ఏ సమయమున ఎవరెవరి సమక్షంలో కలిపారు. అందుకు ఆ పరిశ్రమలు కానీ లేకపోతే ఆ మాన్యువల్ గా చేసిన వ్యక్తులు కానీ ఎవరెవరు, వారి పేర్లు, అడ్రస్లు, వారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చేశారు, వారికి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, వారి పేర్లు ఏమిటి, అడ్రస్లు ఏమిటి, ఇదంతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈ ఎన్ని కేజీల లక్షల కేజీల కొవ్వు తీయడం జరిగింది, దానిని తీసిన తర్వాత ఈ మృత కళేబరాలని ఎక్కడ డంప్ చేశారు,
ఎన్ని వందల ఎన్ని లక్షల గేదెలు, పందులు, వాటిని మృత కళేబరాల్ని ఎక్కడ డంప్ చేశారు, వాటిని ఎవరు సీజ్ చేశారు, ఏ ఐఓ గారు సీజ్ చేశారు, సిట్ లో ఉన్న స్టేట్ కి సంబంధించిన ఐఓ గారు సీజ్ చేశారా, లేదా సిబిఐ ఆఫీసర్స్ సీజ్ చేశారా? సీజ్ చేస్తే ఆ మృత కళేబరాల్ని ఎక్కడ స్టోర్ చేశారు? ఛార్జ్ షీట్ తో పాటు దీన్ని ప్రాపర్టీ అంటారు, ఫామ్ 66 అంటారు గతంలో. దాని ప్రకారము ఈ ప్రాపర్టీని కోర్టుకి ఏమైనా పంపారా? ఛార్జ్ షీట్ లో ఎక్కడ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది లేదు. ఏవైనా మెషిన్స్ సీజ్ చేశారా? ఈ గొడ్డు మాంసము, పంది మాంసము, కొవ్వుని మిక్స్ చేయాలి, ఏది అడల్ట్రేషన్ చేయాలి. ఆ అడల్ట్రేషన్ చేసే యొక్క పనిముట్లను, సామాన్లను సీజ్ చేయడం జరిగిందా? చేస్తే ఏ ప్లేస్ లో, ఏ తేదీన, ఎప్పుడు సీజ్ చేశారు, ఏ ఐఓ గారు సీజ్ చేశారు? మరి ఈ విషయాలన్నీ వస్తేనే కదా పంది మాంసం, గుడ్డు మాంసము శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కలిసింది. దాన్ని తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా మన తిరుపతి దేవస్థానంలోనూ తీసుకువచ్చి అక్కడ ఆలయంలో ఉన్న అర్చకులకు కానీ, ఆ లడ్డు ప్రసాదాలను తయారు చేసే ఆ ఉద్యోగులకు కానీ ఇవ్వడం జరగడం, వారు ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి పవిత్రమైన లడ్డూల్లో కలపడం, లడ్డూల్ని తయారు చేయటం, భక్తులకి పంచడం. ఇది కదా జరగవలసింది. మరి ఇది ఎక్కడ ఛార్జ్ షీట్ లో పొందుపరిచి ఉన్నారు? నేను అడిగిన ఈ ప్రశ్నలన్నీ ఎక్కడ ఛార్జ్ షీట్ లో పొందుపరిచి ఉన్నారు? అది చూపించమనండి. ఐ విల్ బి కీప్ క్వైట్. నేను చెంపలు వేసుకొని క్షమాపణలు కోరుకుంటాను. మా డిపార్ట్మెంట్ వారు ఏ రకమైన పనిష్మెంట్, అంటే కొంతమంది ఇప్పుడే మహాన్యూస్ లో ఆయన ఎవరో విద్యాసాగర్ అట, మరి వారికి మన మహానుభావుడు ఆయన ఎవరో, నమస్కారాలు ఆయనకి. నువ్వు ఎవరో బాబు నాకు తెలీదు, నీ హోదా ఏంటో నాకు తెలీదు, నువ్వు చాలా ఆవేశకంగా కత్తి పట్టుకుని చంపేస్తాను అంటున్నావు. ఆ యూనిఫామ్ నువ్వు చంపేస్తాను అని అంటే మరి ఇంకా నేను ఎవరి దగ్గరికి పోవాలో నాకు అర్థం కాలేదు. అతను ఆమె ఎవరో ఒక యాంకర్ ఉన్నారు మహాన్యూస్ లో, కత్తి పట్టుకుని నన్ను చంపేస్తాను అంటున్నాడు ఆయన. మరి ఇంకా కత్తి పట్టుకుని నరికేయాలి, ఇప్పుడు ఎవరు నరకమంటావు అని అడుగుతున్నాడు ఆయన. మరి ఆయన ఎంత పవర్ఫుల్ మరి ఈ ఆంధ్రప్రదేశ్ లోనో మరి తెలంగాణలో ఉన్నాడు ఆయన, మరి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. సార్, మీరు ఒక శ్రీవారి భక్తుడిగా కంప్లైంట్ పెట్టారా, లేదంటే ఒక డిఎస్పి వరప్రసాద్ గా కంప్లైంట్ పెట్టారండి? ఎస్, నా పేరే నాగ వరప్రసాద్. మా అమ్మకి నాగేంద్రుడి కళ్ళలోకి వస్తే ఎలా పెట్టారు? అంటే ఒక డిఎస్పి హోదాలో పెట్టారా, లేదంటే అదే చెప్తున్నాను. వన్ మినిట్ చెప్తాను. నాగ వరప్రసాద్, నాగేంద్ర స్వామి కళ్ళలోకి వచ్చి వరం ఇస్తే నేను పెట్టాను. అది ప్రసాదం. ఈ మూడు యాడ్ అయ్యారు. సో నేను నా వ్యక్తిగత భారతదేశ పౌరుడిగా, ఒక హిందువుగా, కోట్లాది మంది హిందువులు బాధపడుతున్నారా లేదా మీరు చెప్పండి. అవును, ఆ విషయానికి ఎప్పుడు తెరపడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఒక రాజకీయ కోణంలో దాన్ని వాడుకుంటుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎవరమ్మా దీన్ని పోటీయించేది? ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది కదా, పేరెంట్స్ మ్యాటర్ కదా. వన్స్ పోలీస్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైల్ ది ఛార్జ్ షీట్ బిఫోర్ ది కన్సర్న్ హానరబుల్ కోర్ట్, nobody should not be discussed with that charge sheet. అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదండి. ఏమ్మా, అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి కదా. మరి ఎవరు తప్పు చేసేట్లు, ఎవరు దీన్ని పొడిగిస్తున్నట్లు, ఎవరు దీన్ని కావాలని ఇంత దూరం తీసుకొచ్చినట్లు? నేనా, మీరా, మరి హిందువులా, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది హిందువులా? ఎవరు తీసుకొచ్చారు? దయచేసి వాళ్ళే ఒకసారి మనసాక్షి తెచ్చుకునండి అమ్మ. ఒక ఎమ్మెల్యే గారు ఎంత దారుణం అంటే మరి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే చాలా. మరి గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మా జిల్లాలో వెటకారం మాట్లాడటం సర్వసాధారణం. మరి ఆయన ఈ మహాన్యూస్ వారు ఎంత వెటకారంగా
ఆయన TV5 బి సాంబశివరావు గారు ఎంత వెటకారంగా నాకు సెల్యూట్ పెట్టారంటే, మాకంటే మా జిల్లాల వాళ్ళకంటే కూడా వెటకారంగా ఆయన సెల్యూట్ పెట్టారు. బట్ నేను ఆయన సెల్యూట్ పెట్టలేదు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ నమస్కారం అయితే పెడతానమ్మా. మరి ఇది ఎట్లా జరిగింది ఒకసారి వారే చెప్పాలి కదా. అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే గారు బ్లూ ఫిల్మ్లు వేశారట. ఎందులో? ఎస్విబిసి ఛానల్లో. ఎస్విబిసి ఛానల్ ఎక్కడుంటుందమ్మా అది? సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలుగున్న తిరుమల పైనే కదా ఉండేది, లేదా వేరే ప్రాంతంలో నిర్మించారా? మరి అటువంటి ఛానల్లో బ్లూ ఫిల్మ్లు వేశారు. నా రిపోర్ట్ లో అది కూడా మెన్షన్ చేశారు. ఆ బ్లూ ఫిల్మ్లు డైరెక్టర్ ఎవరు, ఫిల్మ్ యొక్క నిడివి అంతా, అందులో పాల్గొన్న యాక్టర్స్ ఆడనా, మగన, మగన, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగినవా? ఇది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బ్లూ ఫిల్మ్ డైరెక్టర్ని దాన్ని ప్రసారం చేయడానికి ఎవరు ఉత్తర్వుల ప్రకారం ప్రసారం చేశారు? మీరు సోకాల్డ్ అంటున్న ఆ వ్యక్తులు ఏది ఎవరున్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి. ఐఎమ్ డిమాండింగ్ నౌ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. నా యొక్క ఇండివిజువల్ కెపాసిటీ కొద్దీ నేను డిమాండ్ చేస్తున్నాను. శ్రీవారి ఎస్విబిసి ఛానల్లో బ్లూ ఫిల్మ్లు టెలికాస్ట్ చేసిన దుర్మార్గుణ్ణి, నీచమైన వ్యక్తిని ఉరి శిక్ష పడేలాగా చెయ్యాలా వద్దా? సార్, మీరు ధైర్యం చేసి కంప్లైంట్ అయితే పెట్టారు. ఆ కంప్లైంట్ అసలు రిజిస్టర్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ? ఆ కంప్లైంట్ మీకు ఏం బెదిరింపులు రాలేవా సార్? బెదిరింపులు అయితే లేవు కానీ ఈ మహానీస్ వారు మాత్రం బెదిరిస్తున్నారు అనుకో. ఓకే సార్. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పాను కదా, ఇప్పుడు విద్యాసాగర్ అట. మరి అతను ఏ కెపాసిటీలో నన్ను కత్తిపెట్టి నరుగుతాను అంటున్నాడో, ఏకంగా నరికేస్తాను అంటున్నాడు నన్ను. ఏం కాదు పోలీస్ ఆఫీసర్ని. అది సరే, నరికేనివ్వండి, నరికించుకుంటాం. ఎందుకంటే మేము సమాజంలో మైనర్, మేము భారతదేశంలో అయితే ఉన్నాం కానీ మాది మైనర్ కమ్యూనిటీ. సో మాకెవరు అండదండలు లేవు. సరే, అసలు కంప్లైంట్ పెట్టారు, ఆ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకునే పరిస్థితులు, ఎఫ్ఐఆర్ చేసే అవకాశం కనిపించిందా పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు? లేదమ్మా, అక్కడ ఎస్ఐస్ ఉన్నారు పాపం, కుర్రాళ్ళు, జస్ట్ తక్కువ సర్వీస్ ఉన్న కుర్రాళ్ళు, వాళ్ళు భయపడుతున్నారు. ఈ కంప్లైంట్ చదివిన తర్వాత ఇది హై ప్రొఫైల్, దేశంలోనే జస్ట్ లైక్ మౌంట్ ఎవరెస్ట్ లాంటి కేసు ఇది కనుక కేసు రిజిస్టర్ చేస్తే చాలా మంది దుర్మార్గులు బయటకు వస్తారు. ఫస్ట్ మై డిమాండ్ త్రూ యువర్ ఛానల్ అండ్ మై అపీల్ టు ది కన్సర్న్డ్ హానరబుల్ ఆఫీసర్స్ అండ్ ఈ సీఎం గారికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నా కంప్లైంట్ ని కేసు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసి హానరబుల్ సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి వారి ఆధ్వర్యంలో పర్సనల్ మానిటరింగ్ లో ఈ కేసును దర్యాప్తు చేయించండి ఒక సిబిఐ ఆఫీసర్ ద్వారా. అప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ బయటకు వస్తాయి, చాలా మంది దుర్మార్గులు బయటకు వస్తారు. సార్, మీరు ఒక కంప్లైంట్ పెట్టింది రాష్ట్ర సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన, సీఎం గారి కొడుకు లోకేష్ గారి పైన. సో అసలు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారా? ఫర్దర్ ఏం చేయబోతున్నారు మరి? మన భారత రాజ్యాంగంలో ఏముందమ్మా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కదా. మన రాజ్యాంగంలో అదే కదా మనం రచించుకున్నది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, నోబడీ అబౌవ్ లా. అది సీఎం గారు అవ్వచ్చు, మీరవచ్చు, నేనవచ్చు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎవరైనా అవ్వచ్చు. సార్, మళ్ళీ వాళ్ళ అండర్లోనే కదా మీరు పనిచేయాల్సింది. ఇబ్బందులు అవుతారని భయం లేదా? వాళ్ళ అండర్లోనే కదా మీరు వర్క్ చేయాల్సింది. నాకు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు పోలీసు విధులు కొనసాగించాలనే ఆశ నాకు లేదమ్మా. అంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన ఈ కేసు మాత్రం వదలనంటారా? సస్పెన్షన్ కాదమ్మా, డిస్మిస్ చేసిన వదలు. నాకు బెనిఫిట్స్ కూడా వద్దాం. ఇప్పటి వరకు మహాన్యూస్ వారు ఏవేవో మాట్లాడారు. ఆయన ముప్పాల సుబ్బారావు గారు అడ్వకేట్, ప్రముఖ న్యాయవాది,
ఆ, గోదావరి పుష్కరాల్లో పాపం ఆయన చాలా బాగా చేసి ఆ కేసుని బాగా ముందుకు తీసుకెళ్లారు. 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరంలో, పాపం వారి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ మరి ఏం చెప్పాలో మరి అంత అంత బాగా చేశారు. సో నన్ను బెనిఫిట్స్ కూడా నాకు అవసరం లేదు. అవసరమైతే నాకు 62 సంవత్సరాలమ్మా. జూన్ 30th రిటైర్ కావాల్సి ఉంది. నాకు బెనిఫిట్స్ అవసరం లేదు. అలా నేను కోటీశ్వరుడు కాదు, లక్షాధికారిని కాదు. ప్రస్తుతం సాధారణమైన కుటుంబం. మా చిన్నప్పుడైతే మాది మంచి కుటుంబమే. పేద కోటీశ్వరుని కాదు, అలానే పేదవాళ్ళం కాదు. ఆర్థికంగా స్థితిపరులమే. బట్ రిటైర్మెంట్ ముందు ప్రశాంతంగా రిటైర్ అవ్వాలి అని కోరుకుంటారు, బెనిఫిట్స్ కోసం అప్లై చేసుకోవాలని ఆశపడుతుంటారు. మీరేంటి ఒక కేసు దట్టు హై ప్రొఫైల్, ఒక ముఖ్యమంత్రి పైన, డిప్యూటీ సీఎం పైన, దాంతోపాటు ముఖ్యమంత్రి తనయుడి పైన పెట్టి, సో ఏమైనా ఓకే నేను దాన్ని వేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు. ఎందుకు మిమ్మల్ని అంత కలిసివేసింది ఆ ఘటన? చెప్పానమ్మా, వరాహ అవతారం చెప్పాను కదా. అవును. పంది 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 అంటే నేనేమనుకోవాలి? ఇబ్బందిగా అనిపించింది. మా కులస్తులు పంది మాంసం అమ్ముకొని బతుకుతారు. అంటే మాకు మనోభావాలు ఉండగా, అంటే ఏకలవ్యుడు సంతతి వాడికి మనోభావాలు ఉండగా, మాకు గౌరవ మర్యాదలు ఉండగా, మేము బాధపడమా? మేము భారతదేశంలో పౌరులమే కదా. సో అందుకని నేను చదువుకున్నాను, విజ్ఞానం సంపాదించుకున్నాము అంతో కొంత. ఏదో కొంతమంది మహానుభావులు అంత కాకపోయినా కొంచెం ఏదో చదువుకున్నాను బట్టి మాకు జ్ఞానం ఉంది కాబట్టి, అరే మనల్ని ఇంత ఇంత నీచంగా కించపరుస్తున్నారు. అక్కడేమో సిబిఐ ఛార్జ్ షీట్ లో కన్క్లూజన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, పేజ్ నెంబర్ 211, కన్క్లూజన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన ఆఫీసర్ గారే చెప్పారు, దెర్ ఈజ్ నో పంది కొవ్వు లేదు అని ఆయన చెప్తున్నారు. మీరు ఉందని వాదిస్తున్నారు. ఓకే, దట్స్ ఫైన్. ఇంతకుముందు కొన్ని చెప్పాను నేను. అవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. ఎవరు అన్నారు? అవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. ఒక సిబిఐ ఆఫీసర్ ఏం చేయదు. సుప్రీంకోర్టు కంప్లైంట్ పెట్టారు, మీ మనోభావాలు దెబ్బతిన్నాయని. అసలు మీరు పెట్టిన కంప్లైంట్ అనేది ఒక హై టాస్క్ మీరు చేసినట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అవ్వలేదు. మరి ఫర్దర్ రిజిస్టర్ కాకపోతే ఏం చేస్తారు సార్ మీరు? నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నేను 35 years సర్వీస్ నాకు. whenever any police officer rejects the complainant, then we will approach the concerned judicial court of law. నేను నెక్స్ట్ ప్రొసీజర్ యాజ్ పర్ లా నేను ఆ ప్రొసీజర్ ప్రకారం కన్సర్న్ కోర్ట్ ని అప్రోచ్ అవుతాను. నేనైతే ఇది కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. సార్, ఒక పోలీస్ అధికారిగా ఒక పోరాటం చేయడానికి ముందుకు వచ్చారు. సో అటు డిపార్ట్మెంట్ నుంచి మీ పైన ఏం ప్రెజర్స్ లేవా? పొలిటికల్ పార్టీస్ నుంచి మీకు ఏం ప్రెజర్స్ లేవా? లేదు, ఎవరు అనలేదు, ఎవరు మాట్లాడలేదు. అంటే బట్ నా గురించి ఎంక్వైరీ చేసుకుంటున్నారు అనే విషయం మాత్రం నాకు తెలిసింది. అంటే ఇతను ఏమన్నా ఇల్లీగల్ గా మనీ ఎక్వైర్ చేశాడా, వాళ్ళ ఆస్తులు కొన్నాడా అని ఎంక్వైరీ చేస్తున్నారు అనే విషయం అయితే నాకు నా నోటీస్కి వచ్చింది. అది సహజం. ఎవరైనా మా పర్టికులర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇల్లీగల్ ప్రొక్యూర్మెంట్, అట్లాగే వాళ్ళ అబౌవ్ ది శాలరీ ఏమైనా ఆస్తులు కూడగలిగితే దానికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది. అట్లాగే 409 కింద కూడా శిక్షార్హులు అవుతారు. అది 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 కాదు, ఎంక్వైరీ చేసుకుంటారు, తప్పదు, చేసుకోవాలి. చేసుకుంటేనే నేనంటే ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది. నా అప్పీల్ కూడా అదే. అలాగే నాతో పాటు నా ఆస్తులు నేనేమన్నా అవినీతి పరుడిగా ఏమన్నా చేశానా, ఉంటే నన్ను ఆ జైలు పంపుదామని ఎంక్వైరీ చేసినప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను. అది మా బ్యాచ్ మేట్లు అవ్వచ్చు, లేకపోతే మా జూనియర్లు అవ్వచ్చు, మా సీనియర్ బ్యాచ్ 89 బ్యాచ్ వాళ్ళు అవ్వచ్చు. కొంతమంది లిస్టు ఇస్తాను నేను. వారి పుట్టుపూర్వోత్తరాలు, వారి యొక్క ఆస్తులు పాస్తులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు పాస్తులు, వీరు ఉద్యోగానికి వచ్చినప్పుడు వీళ్ళ స్థితిగతులు ఏంటి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. నా గురించి ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లకి
అది నేను కాళ్ళు మొక్కి దండం పెడతాను. సరే, ఎన్ని రోజులు గడువు ఇస్తారు మరి పోలీస్ అధికారులకు కంప్లైంట్ రిజిస్టర్ కోసమని? ఏమ్మా? కంప్లైంట్ అయితే పెట్టారు, ఇప్పటి వరకు రిజిస్టర్ చెయ్యలేదు. లేదు. ఇంకెన్ని రోజులు టైం ఇస్తారండి వాళ్ళకి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి? అంటే చూస్తాను. అక్కడ సిఐ గారు నాకు కాంటాక్ట్ లో, అదే నేను ఆ రోజు ఫోన్ చేశాను. నేను సండే ఇచ్చానమ్మా. మరి చూస్తాను, 2 days 3 days చూస్తాను. చూసి రెస్పాన్స్ లేకపోతే నేను అకార్డింగ్ టు ఆ ప్రాసెస్ లో నేను ప్రొసీడ్ అవుతారు. కానీ అయితే తగ్గే పరిస్థితి లేదు. లేదమ్మా, సమస్య లేదు. సరే, ఒక పక్క కేసు, ఇంకో పక్క మీ విధులు, అది మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారి అండర్లోనే మీరు పనిచేయాల్సిన పరిస్థితులు. సరే, ఇబ్బంది అనిపించట్లేదా? ఇబ్బందేనమ్మా, డెఫినెట్ గా ఇబ్బంది. అభద్రతా భావన, నా కుటుంబ సభ్యులంతా గోల పెడుతున్నారు, అభద్రతా భావన ఉన్నారు, భయపడుతున్నారు. ఈ మహా న్యూస్ వాళ్ళైతే డెలిబరేట్ గా ఆయన ఎవరు, మహా న్యూస్ వంశీకృష్ణ గారు, ఆయన మార్నింగ్ నాకు ఒక ఆఫర్ కూడా ఇచ్చున్నారు. ఆఫర్ ఇచ్చారు ఆయన, ఛాలెంజ్, జస్ట్ లైక్ ఛాలెంజ్. నేనేంటో అసలు నీ బాధ ఏంటయ్యా, నీ సంగతి ఏంటయ్యా, మేము వింటాం రా, నువ్వు రా మా స్టూడియోకి రా, నువ్వు వస్తే నీది కూడా వింటాము, దాన్ని కూడా మేమే టెలికాస్ట్ చేస్తాము అన్నారు. మహా సంతోషం. వంశీకృష్ణ గారు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ కాళ్ళు కడిగి నీళ్లు కూడా ఎత్తికి తీసుకుంటాను. నేను విజయవాడలో ఉంటున్నాను. నా అడ్రస్, నా లొకేషన్ మీకు షేర్ చేస్తాను. మీరు రండి, మ్యాన్ టు మ్యాన్, 1-to-1 మనం డిస్కస్ చేసుకుందాము. మా గిరిజన సాంప్రదాయ ప్రకారం మా ఇంట్లో ఏవైతే ఉంటాయో అది నామినల్ ఫుడ్, అంటే కాస్ట్లీ ఫుడ్ అయితే పెట్టలేను, కానీ ఏదో మేము మా స్థాయికి సరిపడే తినే ఫుడ్ మీకు పెడతాము. మా గోదావరి జిల్లా వాళ్ళు చేసే మర్యాదలు, గౌరవాలు, సంస్కారాలు అన్నీ మీకు స్వాగతం పలికి మీకు ఇన్వైట్ చేస్తాం. మీరు 1-to-1 నన్ను ప్రశ్నలు అడగండి, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను, నా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. అది పీస్ఫుల్ గా మీరు ఇచ్చిన ఆఫర్, మీరు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని మనం చేపడదాం. ఏ టు టైం చెప్పండి, నేను రెడీ. మీరు స్టూడియో అన్నారు కాబట్టి, మరి స్టూడియో అంటే మీ స్టూడియో లొకేషన్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. మేబీ హైదరాబాద్ ఏమో. హైదరాబాద్ అయ్యింటే మాత్రం డే టు టైం చెప్పండి. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించండి. బికాజ్ ఆఫ్ ఐ ఫీల్ దట్ సమ్ ఇన్సెక్యూరిటీ. డ్యూటీలో ఉన్నానమ్మా, అంటే డ్యూటీలో ఉన్నాను అడగట్లేదు సార్. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది అనిపిస్తుందా మీకు? గతంలో తిరిగినట్టు ఇప్పుడు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే ఈ చర్చలు, కొంతమంది బెదిరింపులు, ఇవన్నీ విన్న తర్వాత మరి ఆయన ఎవరో విద్యాసాగర్ అట. మరి ఇప్పుడే నేను మీరు కనెక్ట్ అవ్వక ముందు ఒక 1 hour బిఫోర్ నేను విన్నాను. కత్తి పట్టుకొని నరకాలి, ఇప్పుడు ఎవరు నరకమంటావు, నిన్ను నరకమంటావా అని అంటున్నాడు ఆయన. మరి అంత డైరెక్ట్ గా మరి అతను విద్యాసాగర్ అతను కత్తి పెట్టి నరకాలి అని అనుకుంటే, ఆ పక్కన యాంకర్ గారు ఆమె సరదాగా నవ్వుతూ ఉంటే మరి నాకు రక్షణ ఉంటుందని ఎట్లా ఎట్లా ధైర్యం ఉండగలను? సో వాళ్ళపైన కూడా మళ్ళీ లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఓన్లీ కంప్లైంట్ పైన మాత్రం ప్రొసీడ్ అవుతారు? అంటే నాకు వాళ్ళ మీద వెళ్ళాలని, వాళ్ళ మీద ఏదో కేసులు వేయాలని ఇట్లా ఏమి లేదు. నన్ను చాలా అబ్యూజివ్ గా మాట్లాడారు. మార్నింగ్ డిబేట్ లో 3 కూర్చోబెట్టారు. ఆమె ఇప్పుడు మధ్యాహ్నం చేసిన యాంకర్ ఆమె గారే, ఒక ఆయన ఎవరు విజయశేఖర్ రెడ్డి, ఒక ఆయన ఎవరు బాలకోటయ్య, ఒక ఆయన అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు. ఈ ముగ్గురులో ఈ విజయశేఖర్ రెడ్డి అని అతను, అరే నీకు మైండ్ ఉందా అన్నాడు, మానసిక సరిగా ఉందా అన్నాడు. ఈ బాలకోటయ్య అనే అతను ఇక ఆయన ఇష్టం మాట్లాడాడు. ఇష్టం మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఫైనల్ గా నీకు దగ్గరలోనే ఉన్న నీ బావ కళ్ళలో ఆనందాన్ని చూడటగన్నావా అన్నాడు. ఈ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు, అసలు నేను ఎప్పుడు పనిచేశాను, ఎక్కడ పనిచేశాను, ఈ లాస్ట్ 5-6-7 years నేను ఎక్కడ చేశాను, నాకు నా ఆఫీసులు ఇచ్చిన డిఓలు ఏంటి అంటే డైరెక్ట్ ఆర్డర్స్, నువ్వు పలానా చోట పోయి ఉద్యోగం చేయి అని డైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తారు. అవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నేను ఎలా పనిచేస్తానో ఆయనకి కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా, ఏదో నోటికి వచ్చింది నేను అడ్వకేట్ ని, ఇవ్వు అంటే 10 మంది వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు అనే భావంతో
ఆయన చెస్ట్ వచ్చాడు మాట్లాడాడు. ఉమ్, అసలు నేను ఈ లా అండ్ ఆర్డర్లో చేయలేను. ఎక్కడో మారుమూల లాస్ట్ ప్రీవియస్ 5 years లో ఎక్కడో మారుమూల పనిచేశాను. ఎప్పుడు నేను విజయవాడ నార్త్ ఏసీపీగా ఒక 6 నెలలు మాత్రం పనిచేశాను. అది కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్, ఎలక్షన్స్ లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి డైరెక్షన్ ప్రకారం చేస్తే ఒక్క 6 months మాత్రమే విజయవాడ నార్త్ ఏసీపీగా పనిచేశాను. ఉమ్. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయాను. సో ఇక వేర్ ఇస్ ది క్వశ్చన్? వాడికి ఎవడికో తాకట్టు పడిపోయావు, వీడికి ఎవడికో తాకట్టు పడిపోయావు. పడిపోయారా సార్ తాకట్టు? ఇంకా కొన్ని ప్యాకేజీలు కూడా ఇచ్చి మరి మీతో కంప్లైంట్ పెట్టించారు అనేవి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అవునమ్మా, అదే ఇప్పుడు మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని స్విస్ బ్యాంక్ వెళ్ళిపోయి దాచేసుకొని రావాలి ఆ ప్యాకేజీలు అన్ని. ఎందుకంటే నాకు మోసే అంత వయసు లేదు, 62 సంవత్సరాలు, మరి అంత ప్యాకేజీ మోయలేను కదమ్మా. ఉమ్, ఏదైనా యువకులు అయితే మోయగలరు, ఉమ్, అతను కాబట్టి ఇంకో యువకుని తీసుకొని భుజం పట్టుకొని ఆ ప్యాకేజీ మోయగలరు. ఉమ్, బట్ నా వయసు మొయ్యలేదు కదా. మోర్ ఓవర్ ఈ ఏజ్ లో నాకు ఉండేవి నాకు ఉంటాయి, మళ్ళీ ఉమ్, ఒక ఎయిల్మెంట్స్ ఉంటాయి కదా. ఉమ్, సో మరి ఆ ప్యాకేజీ మొయ్యాలంటే నేను మొయ్యలేను. పోనీ ఆ ప్యాకేజీ ఇచ్చే వాళ్ళకి సగం ఇచ్చేస్తాను నేను. ఆ ప్యాకేజీ ఇచ్చిన వాళ్ళు ఆ చెప్పిన వాళ్ళకి సగం ఇచ్చేస్తాను, ఈ సగం నన్ను డిస్మిస్ చేసేయండి, ఈ సగంతో లీగల్ గా నన్ను బతికించేయండి. ఉమ్, అలాగా వాళ్ళు చెప్పేయమనమ్మా, చెప్పేస్తే అలాగా యాక్సెప్ట్ చేస్తారు, చట్టాలు ఒప్పుకుంటాయని అంటే మరి ఏం చేస్తాం? ఆ నింద మోసేసి, ఉమ్, ఆ ప్యాకేజీ నింద మోసేసి ఉమ్, ఏదో కృష్ణారామ అనుకుంటా ఉమ్. బతికేస్తాం. సార్ మా వరకే వచ్చాయా ఇట్లాంటి ఇంకో ఆయన అంటాడమ్మా, క్షమించమ్మా 1 minute. ఉమ్. ఇంకో ఆయన అంటాడు, ఈ ఎమ్మెల్యేను ఎంపీ ఇచ్చేస్తానారంట నాకు. ఆయన ఎవరో ఇచ్చేస్తానని ఈయన చెవిలో చెప్పేశాడంట. ఎమ్మెల్యే ఎంపీ అయ్యి నాకు ఇచ్చేస్తారట. అసలు ఏం మాట్లాడుతున్నారన్నా? ఒక వ్యక్తి డిసిప్లిన్డ్ పోలీస్ ఆఫీసరు ఎట్ ది ఏజ్ ఆఫ్ 62 years, నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఏం అండర్స్టాండ్ చేసుకోలేరా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదా? అంటే నేను మనిషిని కాదా? నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే నమ్మరా? అంటే నా గుండె కోసేసి అక్కడ పెట్టి లబ్డబ్బని పుట్టించి ఆ రక్తాన్ని కారిస్తే అప్పుడు ఇతర మనోభావాలు దెబ్బతిన్నాయి నమ్ముతారా? దీనికి ఏమన్నా కొలమానం ఉందా? మనోభావాలు దెబ్బతిన్నాయి అనడానికి. వాట్ ఈస్ దిస్? ఎమ్మెల్యే ఏంటి, ఎంపీ ఏంటి? ఎవరిస్తారమ్మా ఎమ్మెల్యే ఎంపీ? మీకు తెలియదు ఏముంది? ఈ రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ అంటే ఎన్ని కోట్లు ఉండాలి? సార్ ఇస్తే తీసుకుంటారా మరి మీరు? ఎమ్మెల్యే ఎంపీనమ్మా, నాకు అటువంటి ఆస్తులు లేవమ్మా. వద్దా? నేను 1987లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎంఏ చదివేటప్పుడు పిచ్చితనంగా, మాకు తెలియక, అప్పుడు ఎంత 22-23 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి తెలియక, రాజకీయాలంటే యువకులకి అవకాశం ఇస్తాము, ఆ యంగ్స్టర్స్ లాక్కొస్తాము అని రాజకీయ నాయకులు చెప్తారు కదా. ఆ మాటలు నమ్మి నేను కూడా అప్లికేషన్ పెట్టాను. అది పోలవరం నియోజకవర్గం, ఎస్టీ కాన్స్టిట్యున్సీ. అమ్మో ఈ మహానుభావులు ఇచ్చేస్తారేమో, నిజమేనేమో అనుకుని అప్లికేషన్ పెట్టా. కనీసం నా మొహం చూసోడు లేడు. సరే అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం నాగవరప్రసాద్ గారు అంటే ఏపీలో పేరు మారుమోగే పరిస్థితికి వచ్చింది కదా. మరి ఎమ్మెల్యేనో ఎంపీఓ ఏదో ఒకటి, ఆల్రెడీ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నారు. ఎవరైనా మరి ఆఫర్ చేస్తే ఏంటి సార్, వస్తారా రాజకీయాల్లోకి? నాకు అటువంటి ఉద్దేశం లేదమ్మా, నాకు అటువంటి ఉద్దేశం లేదు, అటువంటి ఆలోచన లేదు. ఆ రాజకీయంలోను ఆ చేసే పనులు, ఆ విమర్శలు అంటే నేను మాట అంటే పడే రకం కాదు. రాజకీయాలంటే మీకు తెలిసిందే, వెళ్తారు, ఏదో మాట్లాడతారు, మళ్ళీ తిడితే అది దులిపేసుకుంటారు, ఇట్లా ఉంటాయి. నాకు అట్లా ఎవరైనా నేను తిడితే మళ్ళీ తిరిగి తిట్టాలి, లేదనుకుంటే ఆ రోజు భోజనం మానేసి ఇంట్లో పడుకోవాలి. మరి పైన మీరు ఇచ్చే కంప్లైంట్ కి మిమ్మల్ని చాలా మంది తిట్టే వాళ్లే ఉంటారు, చాలా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటది. మరి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు సార్ మీరు? పవిత్రమైన పని నేను చేసేది. హిందువుల మనోభావాల్ని భారతదేశంలో నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నాను. గర్వంగా తలెత్తుకునే విధంగా నేను చేస్తున్నాను. అందుకనే భగవంతుడే నాకు గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. నేను అక్కడ కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడుతున్నాను, కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితిలో ఏం ఎవిడెన్స్ ఇస్తారు మరి పోలీస్ వాళ్ళకి? ఇన్ కేస్ వాళ్ళు కేసు కనుక రిజిస్టర్ చేసినా లేదా కోర్టుకు వెళ్ళినా కూడా ఎవిడెన్స్ విజిబుల్ కదమ్మా, ఎవ్రీబడి నోస్.
టీవీలో చెప్పారు, మీటింగ్లు పెట్టి చెప్పారు, బహిరంగ సభల్లో చెప్పారు, ఉమ్, ప్రెస్ మీట్లో చెప్పారు, ఉమ్, డిస్కషన్స్ లో చెప్పారు. ఆ వీడియోలన్నీ కలెక్ట్ చేసి ఇవ్వడమే. ఉమ్. ఆ వీడియోస్ అన్ని మొత్తానికి అయితే ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఒక ఇండికేషన్ ఇస్తున్నారు అంతేనా సార్? ఎస్ అమ్మా, 100% Done. సార్ నేను వెళ్తాను. అంటే ఈ ఎవిడెన్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ లా. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి కదా. అవును సార్, ఇప్పుడు నేను ఇచ్చిన సీఎం కంప్లైంట్ పైన, డిప్యూటీ సీఎం పైన, మంత్రి లోకేష్ గారి పైన, వీళ్ళపైన మాత్రం పెట్టారు. ఇంకా ఫర్దర్ ఇంకెవరైనా ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఇవ్వాలో రేపో దానిపైన మాట్లాడితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారా? వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేస్తారా? డెఫినెట్ గా చేస్తాను. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు రెండు ఉన్నాయి. ఆ పదం వాడితే ఇంకా వాళ్ళని కూడా కంప్లైంట్ లో చేర్చేస్తారు అంతేనా? ఇంక్లూడ్ చేస్తాను. మరి ఇంకా ఇప్పటికి కూడా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు శ్రీవారి ప్రసాదంలో కలిసినవి భక్తులకు పంచారు. ఆ రామాలయం, శ్రీరామచంద్ర వారి రామాలయానికి అయోధ్యకు పంపించారు అని ఎవరన్నా సరే వారి సాక్ష్యాలు, వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేస్తాను, ముద్దాయి లిస్టులో పెడతాను. అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత అమ్మా ఒక చిన్న విషయం అమ్మా, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది కలిసింది అని అంటున్నారో, ఈ ఎలిగేషన్ ఎప్పటిదమ్మా? పీరియడ్ ఏ పీరియడ్ లోదమ్మా? డేట్ అండ్ టైమ్ ఆఫ్ అఫెన్స్ ఉంటుంది కదా. ఒక సంఘటనకి ఇవాళ 3, ఇవాళ 2/3/26వ తేదీన సుమారు 10 గంటలకు ఈ నేరం జరిగింది అని అంటాం కదా. మరి ఈ నేరం ఎప్పుడు జరిగిందమ్మా? ఏ తేదీన జరిగింది? సిబిఐ ఛార్జ్షీట్ లో ఎప్పుడైనా ఉంది? ఓకే, ఫలానప్పుడు జరిగింది. మరి అప్పుడు జరిగినప్పుడు మృత కళేబరాలను సీజ్ చేశారా? అవును, ఇందాక మీరు స్టార్టింగ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అదే ప్రశ్నలు వేశారు. మరి ఆ నేరం జరిగిన పీరియడ్ లో సీజ్ చేయాలి, వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపాలి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు రావాలి. ఆ రిపోర్ట్లు బేస్ చేసుకొని ఆ రిపోర్ట్లని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ చేసి అప్పుడు జరిగిన నేరాన్ని ఇప్పుడు శిక్ష వేయమని కోర్టు వారిని అప్పీల్ చేయాలి. ఓకే సార్. మరి ఇప్పుడు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో అవి ఉన్నాయా? ఈ ట్యాంకర్స్ ఎప్పుడు వెళ్ళినాయి లోపలికి, శ్రీవారి ఆలయంలోకి ఎప్పుడు వెళ్ళినాయి, ఏ తేదీని వెళ్ళినాయి, ఏ ఇయర్ లో కంప్లైంట్ లో ఇంక్లూడ్ చేశానమ్మా. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఒక పోలీస్ అధికారి మళ్ళీ లడ్డూపై జరుగుతున్న వివాదానికి మరోసారి తెరలేపినరు. మరి ఇప్పటికైతే కంప్లైంట్ తీసుకున్నారు తప్ప దాన్ని రిజిస్టర్ మాత్రం చేయలేరు. ఇన్ కేసు రిజిస్టర్ చేయకపోతే కోర్టు వరకైనా వెళ్తాను అని అంటున్నారు. సో మళ్ళీ నాగవరప్రసాద్ గారు పెట్టిన కంప్లైంట్ లడ్డూ తెర తీసింది ఈ వివాదానికి సంబంధించి. ఈ కంప్లైంట్ ఎక్కడి వరకు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లో.